Hello, good evening. This is Anand, lecturer of English from Puduttur. మరి ఇంతకుముందు రెండు పార్ట్స్లో కూడా మనం కరికులం వీటీలో అసలు కరికులం వీటీ అంటే ఏంటి, కరికులం వీటీ ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా కరికులం వీటీలో ఒక రెండు ఎగ్జాంపుల్స్ మనం చక్కగా చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ కరికులం వీటీకి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది పార్ట్ 3 వీడియో, పార్ట్ 3 అండి. నా వీడియోలు మీకు బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటాను. నేను ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కూడా మీతో చక్కగా చేయిస్తాను, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా చేయిస్తాను మీతో. మీరు చక్కగా నోట్ చేసుకుంటూ ఉండండి నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడాను. ఏపీ సెకండ్ ఇంటర్ గ్రామర్ మనం చర్చిస్తున్నాం, అందులో కరికులం వీటి చర్చిస్తున్నాం. అందులో ఎగ్జాంపుల్ 3 నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ 3ని మీకు నేను షేర్ చేస్తాను. మరి ఎగ్జాంపుల్ 3 నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కరికులం వీటి, మరి ఇందులో కనుక చూస్తే కరికులం వీటిలో మనం చూస్తే వర్క్ యాజ్ HR ఎగ్జిక్యూటివ్ అండ్ ఎర్న్ కంఫర్టబుల్ సాలరీ. మీరు ఒక కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్, HR అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ అంటారు, అండ్ ఎర్న్ కంఫర్టబుల్ సాలరీ, మంచి జీతాన్ని సంపాదించుకోండి అంటున్నాడు. యూ షుడ్ బి గ్రాడ్యుయేట్ విత్ 25 years ఆఫ్ ఏజ్. ఖచ్చితంగా డిగ్రీ చదివి ఉండాలి, 25 సంవత్సరాల వయసు ఉండాలి, విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కన్సర్న్డ్ ఫీల్డ్. మరి 2 సంవత్సరాల మీకు అనుభవం ఉండాలి ఆ రంగంలో. మెయిల్ యువర్ CV టు aasareedu@gmail.com. ఓకే, ఆ మెయిల్ అడ్రస్కు పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, asareedu@gmail.com కు పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు సమాధానం చూద్దాం. దీనికి కరికులం వీటి కానీ రెజ్యూమే కానీ తయారు చేయాలి. కరికులం వీటి తయారు చేయాలంటే మొట్టమొదటిగా మనకు తెలిసినటువంటి విషయమే అడ్రస్. అడ్రస్లో మనకు తెలిసినటువంటి విషయమే. అడ్రస్ నందు మనం అడ్రస్సు, డేట్ ఆఫ్ బర్త్, మొబైలు, ఈమెయిల్ ఐడి అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డి కిరణ్ కుమార్, హౌస్ నంబర్ 546/5-6/Q, వైఎంఆర్ కాలనీ, కర్నూలు డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ 17/11/1994. 25 సంవత్సరాలు ఉండాలన్నారు కాబట్టి 26 సంవత్సరాలు వయస్సు. మొబైల్ నంబర్ 9876543221. కిరణ్ కుమార్ 1998@gmail.com. ఇది మన మెయిల్ అడ్రస్. ఈ విధంగా అడ్రస్ వ్రాయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్, లక్ష్యం. రెజ్యూమే మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము, కరికులం వీటి కానీ రెజ్యూమే కానీ. I would like to be associated with any reputed company within Andhra Pradesh. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక రెప్యూటెడ్ కంపెనీలో పనిచేయాలని అనుకుంటున్నాను, అది లక్ష్యం. ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, అక్కడ 2017-2018 PGDCA DAC సాఫ్ట్ కంప్యూటర్స్ చెన్నైలో చదువుకున్నాం. 2015-2017 MBA YB యూనివర్సిటీ కడప, 84% అగ్రిగేట్. సో ఆ రకంగా MBA చదువుకున్నాం 15 నుంచి 17 వరకు. 2012 నుంచి 15 వరకు చూడండి
BCA Government Degree College Kadapa 83% aggregate. 2010 నుంచి 12 వరకు ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కడప 64% అగ్రిగేట్. 2009-2010 SSC జెడ్పీ హై స్కూల్ కడప 72% అగ్రిగేట్. వర్క్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ యాజ్ HR ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ 2 years అంటే 2 సంవత్సరాల అనుభవం ఉందని కూడా చెప్తూ ఉన్నాడు అన్నమాట చక్కగా. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ హైయెస్ట్, తర్వాత MBA, BCA, ఇంటర్, SSC అంటే 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, చక్కగా వివరాలు ఇవ్వటం జరిగింది. వర్క్ ఎక్స్పీరియన్స్ అనుభవం కూడాను. వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం చూస్తూ వర్కింగ్ యాజ్ HR ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇన్ఫోసిస్ ఫర్ 2 years 2 సంవత్సరాల పాటు అనుభవం ఉంది అన్నమాట. సో ఇది ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ వివరాలు. తర్వాత స్ట్రెంగ్స్, బలాలు ఏంటి, ఏం నీ బలాలు. హ్యూమన్ మేనేజ్మెంట్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. మనం HR ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాం కాబట్టి, పని చేయాలనుకుంటున్నాం కాబట్టి హ్యూమన్ మేనేజ్మెంట్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ సో ఐ టుక్ HR ఇన్ మై MBA HR చేయడం జరిగింది కాబట్టి రిలేటివ్గా ఉంటుంది అన్నమాట, జాబ్కు రిలేటెడ్గా ఉంటుంది కోర్స్ కూడా MBA. సో హ్యూమన్ మేనేజ్మెంట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, సో HR తీసుకున్నాను MBAలో. ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలను, కమ్యూనికేట్ చేయగలను. ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఏ రకమైన వాతావరణానికి కూడాను నేను ఇమిడిపోగలను. ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణంకు అడ్జస్ట్ కాగలను. I did postgraduate diploma in computer applications. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చేశాను కంప్యూటర్ అప్లికేషన్స్లో అనేది చెప్తూ ఉన్నారు అనమాట. ఆ రకంగా మనం స్ట్రెంగ్స్ అన్నమాట. హ్యూమన్ మేనేజ్మెంట్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ సో ఐ టుక్ HR ఇన్ మై MBA. ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నాకు, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలను. ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఏ వాతావరణానికైనా అడ్జస్ట్ కాగలను. ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం ఇస్తూ ఉన్నారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, మరి ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది సెంటర్లో రాస్తే సరిపోతుంది కదా, మా హెడ్డింగ్ కాబట్టి. లాంగ్వేజెస్ నోన్, ఏ భాషలో తెలుసు, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. హాబీస్, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్, పుస్తకాలు చదవటం, కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఫాదర్స్ నేమ్ K. అరుణ్ కుమార్. రెఫరెన్సెస్, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, అవైలబుల్ అని రిక్వెస్ట్, మీరు రిక్వెస్ట్ చేస్తే ఇస్తాను అని చెప్పడం. ఇంకా డిక్లరేషన్ మనకు తెలిసిందే కదా. డిక్లరేషన్ ఇంతకుముందు మాదిరిగానే, ఇంతకుముందు వీడియోస్లో చూపించినట్లుగానే ఐ హియర్ బై డిక్లేర్ దట్, నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాను. ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబోవ్ ఆర్ ట్రూ, పైన ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా నిజమే. అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అవన్నీ కూడాను. అండ్ బిలీఫ్. అండ్ ఐ అండర్టేక్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇన్, ఏమైనా మార్పులు ఉంటే నేను తప్పనిసరిగా తెలియజేస్తానని ఇక్కడ చెప్తున్నాను. ఇమ్మీడియట్లీ, వెంటనే చెప్తాను అని చెప్తున్నాడు. అన్నిట్లో ఇచ్చినట్లుగానే డిక్లరేషన్ సేమ్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేమే ఇవ్వటం జరిగింది. డిక్లరేషన్ సేమ్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ సేమ్ ఇవ్వటం జరిగింది మీ కన్వీనియంట్ కోసం. ఎందుకంటే 10 సార్లు మార్చలేరు కదా మీరు. కావాలనుకుంటే మీరు మార్చేసుకోవచ్చు. లాంగ్వేజెస్ నోను, ఫ్రెంచ్, ఏదైనా రాసుకోవచ్చు మీరు. ప్లేస్ ప్రొద్దుటూర్, డేట్ 23rd June 2020, సిగ్నేచర్ D. కిరణ్ కుమార్. ఆ రకంగా మనం రాయటం జరిగింది రెజ్యూమేను. అయితే ఈ రెజ్యూమే రాసిన తర్వాత తప్పనిసరిగా దాన్ని కవరింగ్ లెటర్ జోడించాల్సిన అవసరం ఉంటుంది. తెలిసిన విషయమే కదా మనకు. మరి చూద్దామంటారా, కవరింగ్ లెటర్ చూద్దామంటారా? చూద్దాం. చూడండి, కవరింగ్ లెటర్ ఫ్రమ్ D. కిరణ్ కుమార్. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయటం జరిగింది. హౌస్ నంబర్ 546/5-6/Q, YMR కాలనీ, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే,
Date of birth 17/11/1994. Mobile 9876543321. Kiran Kumar 1998 @gmail.com. Same address. ఇంతకుముందు రాసిన అడ్రస్. Date 16th June 2020. ఓకే. డేట్ 23rd June రాస్తే సరిపోతుంది. ఇంతకుముందు 23rd June రాసాం కాబట్టి ఇక్కడ రెజ్యూమేలో ఇక్కడ కూడా అదే రాయండి. కవరింగ్ లెటర్లో 23rd June 2020 మార్చుకోండి, అదొక్కటి మార్చుకోండి. 23rd June 2020 టు ద డైరెక్టర్ ఆసరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆసరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఓకే, మాగుంట సుబ్బరామిరెడ్డి నగర్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆసరేడు @gmail.com. ఇచ్చిన విధంగా ఈ 2 అడ్రస్ రాయాలి. టు ద డైరెక్టర్ ఆసరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మాగుంట సుబ్బరామిరెడ్డి నగర్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆసరేడు @gmail.com. ఓకే, ఫ్రమ్ టు రాసుకున్నారు కదా, ఇక్కడ డేట్ కూడా వ్రాసినాం. సార్ తర్వాత కామా ఉండాలి. ఇక్కడ కామా పెడితే సరిపోతుంది, తప్పనిసరిగా పెట్టండి. నేను ఇక్కడ ఉంచలేదు కానీ కామా పెట్టేసేయండి. సార్ తర్వాత కామా తప్పనిసరిగా పెట్టేసేయండి. సబ్జెక్ట్ సెండింగ్ కరికులం వీటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఈ హెచ్ఆర్ మేనేజర్ రిగార్డింగ్ సెండింగ్ కరికులం వీటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఈ హెచ్ఆర్ మేనేజర్ రిగార్డింగ్ హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ కు కరికులం వీటే పంపిస్తున్నాను. This is in response to your advertisement today in Enadu, a Telugu daily. This is in response to your advertisement. మీ అడ్వర్టైజ్మెంట్ కు స్పందనగా టుడే ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో తెలుగు డైలీలో నేను స్పందిస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ మీరు ఇచ్చినారు కదా ఈనాడు తెలుగు పేపర్లో, దానికి స్పందన ఇది పంపిస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ టుడే ఇన్ ఈనాడు, ఏ తెలుగు డైలీ. This is covering letter to my curriculum vitae. The covering letter curriculum vitae ki. I have been working as HR manager Infosys Bangalore for 2 years. HR manager Infosys lo HR manager ga Infosys Bangalore lo పనిచేస్తున్నాను 2 సంవత్సరాలుగా. I am a hard working man. చక్కగా కష్టపడి పనిచేస్తాను. హార్డ్ వర్కింగ్ మ్యాన్. I am a hard working man. కష్టపడి పనిచేస్తాను. విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాను కూడా. ఐ కంప్లీటెడ్ మై అకాడమిక్స్ విత్ గుడ్ పర్సంటేజ్. నేను నా చదువును మంచి పర్సంటేజ్తో పూర్తి చేస్తున్నాను. మోర్ ఓవర్, అంతేకాకుండా మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఏరియా యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా నా అనుభవం ఇన్ ద ఏరియా అంటే ఆ విషయంలో యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్, నువ్వు అడిగినటువంటి అనుభవం ఈజ్ వెరీ ఎఫెక్టివ్, చాలా బాగుంది. అండ్ ఆల్వేస్ ఐ వర్క్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీస్. నేను ఎప్పుడు కంపెనీ లాభం కోసమే పని చేస్తున్నాను. అండ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ వర్తీ ఇన్ ద పొజిషన్స్ ఐ హెల్డ్. పని చేసిన చోటల్లో కూడా చాలా వర్తీ అంటే చాలా ఏంటి అనంటే నా యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నాను నేను పనిచేసిన స్థానాలలో. అంటే బాగా చక్కగా ఉద్యోగం చేశానని అర్థం. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యువర్ జాబ్ లిస్టెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో ఉద్యోగం చూడంగానే నేను చాలా ఎక్సైట్ అయిపోయినాను. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్ పొజిషన్. ఎటువంటి దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఐ థింక్ దట్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలేటెడ్ స్కిల్స్ విల్ బి అన్ ఎక్సలెంట్ మ్యాచ్ ఫర్ యువర్ నీడ్స్. నేను అనుకోవడం, నా అనుభవం, మై వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలేటెడ్ స్కిల్స్, దానికి సంబంధించిన నేర్పరితనాలు విల్ బి అన్ ఎక్సలెంట్ మ్యాచ్ ఫర్ యువర్ నీడ్స్. నీ అవసరాలకు బాగా సరిపోతాయి. విల్ బి అన్ ఎక్సలెంట్ మ్యాచ్ ఫర్ యువర్ నీడ్స్, నీ అవసరాలకు బాగా సరిపోతాయని అనుకుంటున్నాను. సో ఆ రకంగా చెప్తూ ఉన్నాడు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది అన్నమాట. కవరింగ్ లెటర్లో ఐ కంప్లీటెడ్ మై అకాడమిక్స్ విత్ గుడ్ పర్సంటేజ్. ఇది అన్నిట్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి నేర్చుకుంటే అన్నిటికీ సరిపోతుంది. ఇదే ఓకేనా, ఇదే సరిపోతుంది. ఎక్సలెంట్ మ్యాచ్ ఫర్ యువర్ నీడ్స్. ఐ డిక్లేర్ దట్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్. నేను పైన ఇచ్చిన సమాచారం అంతా నిజమనే చెప్తున్నాను. థ్యాంకింగ్ యూ సార్. యువర్ సిన్సియర్లీ కిరణ్ కుమార్ డి. యువర్ సిన్సియర్లీ పక్కన కామ పెట్టేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే.
వై క్యాపిటల్ ఉండాలి. ఓకేనా, కామ పెట్టేసేయచ్చు, కిరణ్ కుమార్ డి అని అందుకని పెట్టేస్తాడు అనమాట. సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మీరు చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. సెల్ ఫోన్లో చూస్తే, మీరు కనుక కంప్యూటర్లో చూస్తే మీరు చక్కగా ఏంటి అంటే ఫోటో తీసుకోవచ్చు, మీ సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. నోట్ చేసుకోవచ్చు, పాయింట్స్ అన్ని కూడా చక్కగా నోట్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోలు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటూ ఉండొచ్చు. I declare that the above information is true to my knowledge. Thanking you, sir. Yours sincerely, Kiran Kumar D. అయిపోయింది కదా. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ పైన మనం అడ్రస్ ఏ విధంగా వ్రాయాలి? టు ద డైరెక్టర్ ఆసరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మాగుంట సుబ్బరామిరెడ్డి నగర్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, asare@gmail.com. అడ్రస్ మనం అంతకుముందు కవరింగ్ లెటర్లో రాసినటువంటి 2 అడ్రస్ ఇక్కడ రాసేస్తే సరిపోతుంది మనకు. ద డైరెక్టర్ ఆసరా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మాగుంట సుబ్బరామిరెడ్డి నగర్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, asare@gmail.com. సో ఈ రకంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థమైపోయింది అనుకుంటాను. ఇది 3వ ఎగ్జాంపుల్ మనకు. టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ మనం చేస్తున్నాం, 3వది ఇది. టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ లో 4వది చూడండి మనం. KBR group is looking for a dynamic and rewarding electrical engineers to work for them. KBR అనేటువంటి కంపెనీ చక్కగా ఉత్సాహంగా, డైనమిక్ అంటే ఉత్సాహంగా పనిచేసేటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావాలంటే వాళ్ళ కోసం పనిచేయడానికి మస్ట్ బి అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి తప్పనిసరిగా. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదివి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఈజ్ ప్రిఫరబుల్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే బాగుంటుంది, ప్రిఫర్ ఇస్తారంట. చదువుకోకపోయినా అవసరం ఏం లేదు, ప్రిఫరబుల్ అంతే. షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. మెయిల్ యువర్ డీటెయిల్డ్ CV టు recruit@kbr.com కు పంపించాలి. మరి 5 సంవత్సరాల అనుభవం ఉండాలంటున్నారు. మరి చూద్దాం. మరి పద్మావతి అనే అమ్మాయి అప్లై చేస్తూ ఉంది. మరి అడ్రస్ కే పద్మావతి, హౌస్ నంబర్ 756/4-3/R, గాంధీ రోడ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఓకే, గాంధీ రోడ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ 27/9/1993, మొబైల్ 7654321890, padmavati@gmail.com. అడ్రస్ రాయటం జరిగింది, డేట్ ఆఫ్ బర్త్ రాయటం జరిగింది, మొబైల్ నెంబర్ రాయటం జరిగింది, padmavati@gmail.com అని రాయటం జరిగింది. అడ్రస్ ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం, అది అదే ఉండాలనేది ఏం లేదు. మీ పేరు కూడా రాసేసుకోవచ్చు, చక్కగా అన్ని కూడా రాసేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఏంటి అనుభవం 5 years కావాలన్నారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. మొబైల్ నంబర్ ఏదైనా రాసుకోవచ్చు, జీమెయిల్ అడ్రస్ కూడా ఏదైనా రాసుకోవచ్చు. ఆబ్జెక్టివ్, లక్ష్యం. ఐ వుడ్ లైక్ టు బి అసోసియేటెడ్ విత్ ఎనీ రెప్యూటెడ్ ఎలక్ట్రికల్ కంపెనీ. మంచి ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాను. ఈవెన్ ఇఫ్ ద కంపెనీ హ్యాండిల్స్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఆ కంపెనీలో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నా సరిపోతుంది. ఐ ఎక్సెప్ట్ రికగ్నిషన్ టు మై లేబర్ ఇన్ ద కంపెనీ. అది ఎక్సెప్ట్ కాదండి, ఎక్స్పెక్ట్. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, మార్చుకోండి. అది ఐ ఎక్స్పెక్ట్, EXPECT రాసుకోండి, తప్పు పడింది స్పెల్లింగ్ PPTలో. ఐ ఎక్స్పెక్ట్ అంటే నేను భావిస్తూ ఉన్నా, రికగ్నిషన్ అంటే గుర్తింపు కావాలని కోరుకుంటున్నాను. టు మై లేబర్ ఇన్ ద కంపెనీ, కంపెనీలో పనిచేసిన దానికి నాకు గుర్తింపు కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? I would like to be associated with any reputed electrical company, even if the company handles production and distribution. I expect recognition to my labor in the company. Okay. Education, ఇక్కడ డిగ్రీ వరకే, ఇంజనీరింగ్ వరకే చదువుకున్నాడు. పీజీ కూడా ఉంటే ప్రిఫరబుల్ అన్నారు. లేదు మరి ఏం చేస్తాం, ఇంజనీరింగ్ వరకే కాబట్టి రాసేసుకోండి. పీజీ కూడా రాసుకోవచ్చు ఉంటే. ఓకేనా? 2011-14 EEE చదువుకున్నారు. SRM ఇంజనీరింగ్ కాలేజ్, చెన్నై, 72% అగ్రిగేట్. EEE ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినాడు. 2009-11
Intermediate, Government Junior College, Guntur, 82% aggregate. 2008 to 2009 SSC, ZP High School, Guntur, 76% aggregate. Okay. Worked as assistant production engineer in AG Industries from 2014 to 2019, 5 years. Worked as assistant production engineer in AG Industries from 2014 to 2019, 5 years. అసిస్టెంట్ ప్రొడక్షన్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది ఏజ్ ఇండస్ట్రీస్లో. ఓకేనా? ఓకే, 5 years అనుభవం ఉంది అంటున్నాడు. స్ట్రింగ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఆ రెండు కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టులు అంటున్నాడు. ఐ హ్యావ్ ఎ స్పెషల్ లైక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సో ఐ టుక్ ద సేమ్ ఇన్ మై పీజీ. ఓకే, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టము, ఐ టుక్ ద సేమ్ ఇన్ మై పీజీ అంటున్నాడు. పీజీలో కూడా అదే చదివాను అంటున్నాడు, కానీ ఇక్కడ పీజీ వివరాలు ఏమి ఇవ్వలేదు మరి, కాబట్టి పాయింట్ తీసేసుకోండి. ఐ హ్యావ్ ఏ స్పెషల్ లైక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వరకు రాయండి, సరిపోతుంది స్ట్రింగ్స్లో. ఐ హ్యావ్ ఏ స్పెషల్ లైక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతవరకు రాసేయండి, సరిపోతుంది. సో ఐ టుక్ ద సేమ్ ఇన్ మై పీజీ అనేది తీసేయండి, అవసరం లేదు రండి. ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఏ వాతావరణానికైనా నేను అడ్జస్ట్ కాగలుగుతాను. ఇవి బలాలు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, లాంగ్వేజెస్ నోన్, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ భాషలు నాకు బాగా తెలుసు. హాబీస్, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలను సందర్శించటం. ఫాదర్స్ నేమ్ కే రంజిత్, రంజిత్ ఫాదర్ పేరు. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ చేస్తే నేను రెఫరెన్స్ చూపిస్తాను, ఓకేనా? సో అది ఇంతకుముందు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విధంగానే ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతోంది. డిక్లరేషన్, ఐ హియర్ బై డిక్లేర్ దట్, నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాను. డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబవ్ ఆర్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా కరెక్ట్, ఇంతకుముందు ఇచ్చిన లెటర్స్లో ఇచ్చిన విధంగానే ఇది కూడాను. అండ్ ఐ అండర్టేక్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇన్ ఇమ్మీడియట్లీ. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే మీకు తెలియజేస్తానని తెలుపుతూ ఉన్నాను. ఓకే, ఇంతకుముందు డిక్లరేషన్ వ్రాసి ఉన్నాం కదా, ఇంతకుముందు లెటర్స్లో అదే విధంగానే ఇక్కడ వ్రాయటం జరిగింది. ఇచ్చినటువంటి సమాచారం అంతా కరెక్టే నాకు తెలిసినంత వరకు. ఏమైనా మార్పులు ఉంటే వెంటనే తెలియజేస్తాను అంటున్నాను. శ్రీకాకుళం, 23rd April 2020, కే పద్మావతి. సిగ్నేచర్ కూడా వ్రాయటం జరిగింది. ఓకే ఓకే, అండ్ కవరింగ్ లెటర్ చూడండి. ఫ్రమ్ కే పద్మావతి, హౌస్ నంబర్ 756/4-3/R, గాంధీ రోడ్, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ 27/9/1993. మొబైల్ 7654321890. padmavati@gmail.com. Date 23rd April 2020. To the Director, KBR Group of Electrical Companies, Nakalapadu Village, Srikakulam Rural, Srikakulam District. recruit@kbr.com. To address kuda write to the Director, KBR Group of Electrical Companies, Nakalapadu Village, Srikakulam Rural, Srikakulam District. recruit@kbr.com. Okay. From to address ikkada write jarigindi covering letter lo. Sir, subject sending curriculum vitae for the post of an electrical engineer post. Regarding curriculum vitae పంపిస్తున్నాను electrical engineer post ko, for the post of an electrical engineer post regarding సంబంధించి పంపిస్తున్నాను. This is in response to your advertisement today in Sakshi. సాక్షి మధ్యలో ఎన్ ఎక్స్ట్రా పడిందండి, సాక్షి రాయండి, ఎన్ తీసేయండి, సాక్షి రాసుకోండి. తెలుగు డైలీ ఫర్ ఏ పోస్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. మీరు అడ్వర్టైజ్మెంట్ సాక్షి పేపర్లో వేసినారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలంటే దానికి రెస్పాన్స్గా ఇస్తున్నాను. దిస్ ఈస్ అ కవరింగ్ లెటర్ టు మై కరికులం వీటే. కవరింగ్ లెటర్ కరికులం వీటేకు ఇంతకుముందు రాసిన విధంగా. ఐ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ జిఎం సోలార్ ఎనర్జీ, ఎనుమెట్ల విలేజ్, గుంటూరు డిస్ట్రిక్ట్. 5 సంవత్సరాల అనుభవం ఉంది నాకు, జిఎం సోలార్ ఎనర్జీలో పనిచేశాను నేను అని చెప్పటం అన్నమాట. ఓకే, జిఎం సోలార్ ఎనర్జీ. ఓకే,
ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్లో ఏజీ ఇండస్ట్రీస్ అని రాయటం జరిగింది. ఇక్కడ కూడా అదే రాయండి, ఏజీ ఇండస్ట్రీస్ రాయండి. I have 5 years experience in AG Industries. AG Industries and around AG Industries, Cinematla Village, Guntur district. I am a hard-working engineer with good communication skills in English. కష్టపడి పనిచేస్తాను, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఇక్కడ ఈ మార్పు ఒకటి చేసుకోండి. I have 5 years experience in ఏ కంపెనీ అండి? ఏజీ ఇండస్ట్రీస్. ఏజీ ఇండస్ట్రీస్ అని మార్చుకోండి. అక్కడ వచ్చేసి మామూలుగా జిఎం సోలార్ అని అన్నాం కదా, ఎనర్జీ కాకుండా ఏజీ ఇండస్ట్రీస్, సినిమెట్ల విలేజ్, గుంటూరు డిస్ట్రిక్ట్లో అని రాయండి. ఐ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏజీ ఇండస్ట్రీస్, సినిమెట్ల విలేజ్, గుంటూరు డిస్ట్రిక్ట్. ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ ఇంజనీర్, కష్టపడి పనిచేస్తాను, విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. ఐ కంప్లీటెడ్ మై అకాడమిక్స్ విత్ గుడ్ పర్సంటేజ్, మంచి పర్సంటేజ్తో నేను పాస్ కావడం జరిగింది. Moreover, my work experience in the area you have asked for is very effective. ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నది. And I always worked for the benefit of the company కోసమే పనిచేస్తాను. And I proved myself worthy in the positions I held. నేను పని చూసిన చోటల్లో బాగా చక్కగా పనిచేశాను. I'm excited to see your job listed in the newspaper. న్యూస్పేపర్లో ఆ ఉద్యోగం చూడంగానే ఎగ్జైట్ అయిపోయినాను. I have been looking for exactly this position. ఎటువంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. And I think that my work experience and related skills will be an excellent match for your needs. నీ అవసరాలకు నా అనుభవ స్కిల్స్ సరిపోతాయి అనుకుంటున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, అవన్నీ కూడా అని చెప్తున్నాడు. ఓకే, సో ఆ రకంగా మరి చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఓకే, మరి ఓకే అవసరాలకు I declare that the above information is true to my knowledge. సో ఇది రాసుకున్నారు కదా. ఐ థింక్ దట్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ స్కిల్స్ విల్ బి అన్ ఎక్సలెంట్ మ్యాచ్ ఫర్ యువర్ నీడ్స్. ఇది ఇంతకుముందు మాదిరిగానే కాబట్టి ఇబ్బంది లేదు, చక్కగా రాసేసుకోవచ్చు. రాసుకున్న తర్వాత ఐ డిక్లేర్ దట్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్. పైన ఇచ్చిన సమాచారం ఖచ్చితంగా సరిపోయింది. థ్యాంక్ యూ సార్. యువర్ సిన్సియర్లీ కే పద్మావతి. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ to the director, KBR Group of Electrical Companies, Nakalapadu Village, Srisailam Rural, Srikakulam Rural, Srisailam Gadri, Srikakulam Rural, Srikakulam District, recruit@kbr.com. సో ఇది దీనికి సంబంధించినటువంటి అడ్రస్ రాయటం జరిగింది చక్కగా. సో చెప్పే లెటర్స్ అన్ని కూడా అర్థమైపోతున్నాయి అనుకుంటాను, చెప్పే కరికులం వీటి అంతా అర్థమవుతుంది అనుకుంటాను. రొటీన్ ప్రొసీజర్ అంతా కూడాను పోను మీరు సొంతంగా కూడా రాసుకోవచ్చు. అంతా కూడాను మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే. ఇక్కడ నేను చిన్న ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు రాయటం జరిగింది. మీరు 4 years కూడా రాసుకోవచ్చు దీన్ని. ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్లో వచ్చేసి 2008-9 SSC, 2008-9 SSC, 9 to 11 ఇంటర్, 9 to 11 inter, 11 to 14 BCA, 11 to 14 BCA. సో ఇక్కడ మార్చుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే, ఇలా కూడా మార్చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మార్చేసుకోవచ్చు కావాలనుకుంటే. 7-8 SSC, 8 to 10 ఇంటర్మీడియట్, 8 to 10 ఇంటర్మీడియట్, ఆ విధంగా. తర్వాత వచ్చేసి 10 to 14 4 years రాసుకోవచ్చు. 10 to 14 EEE. ఓకే, 10 to 14 ఇది ఇంకా చక్కగా ఉంటుంది చూడండి. 7 to 8 ఓకేనా, 7 to 8, 8 to 10, 10 to 14 EEE అని చెప్పి రాసేసుకోవచ్చు. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఆ రకంగా మార్పులు కూడా చేసేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఓకే. అండ్ సో ఆ రకంగా మార్పులు చేసేసుకోవచ్చు. దానిలో 4 years బీటెక్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, చిన్న మార్పులు చేసేసుకోవచ్చు మీరు. 5వ ఎక్సర్సైజ్ చూడండి. మరి ఇక్కడ వాంట్ టు టీచ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ విత్ గుడ్ ఇన్కమ్. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి మీరు టీచర్ కావాలనుకుంటున్నారా, టీచ్ చేయాలనుకుంటున్నారా?
Then CS Academy, Erode, Tamil Nadu is looking for qualified, experienced and enthusiastic teachers to teach English in CBSE pattern. Experience in CBSE on international schools is preferred. Apply with a detailed CV and mail to jobs.erd@csacademy.in. Okay. ఓకే ఆ రకంగా మీరు jobs.erd@csacademy.in దానికి చేయండి అంటున్నాడు. ఈ రకంగా అప్లై చేసుకోమంటున్నాడు. సిబిఎస్ఈ స్టూడెంట్స్కు మంచి ఇన్కమ్తో టీచ్ చేయాలనుకుంటున్నారా? సిఎస్ అకాడమీ ఈరోడ్ తమిళనాడు వాళ్ళు క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే టీచర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అడ్రస్ Sri Venkatesh Kumar, door number 6-240/A near Arandalpet, Kurnool district. Date of birth 16/8/1993. Mobile number 9410501423. Venkat Kumar 445@gmail.com. Okay, address చూడండి. Venkat Kumar, door number 6-240/A near Arandalpet, Kurnool district. Date of birth 16/8/1993. Mobile number 9410501423. Venkat Kumar 4445@gmail.com. అడ్రస్ చక్కగా వ్రాయటం జరిగింది. ఆబ్జెక్టివ్, ఐ వుడ్ లైక్ టు బి అసోసియేటెడ్ విత్ ఏ రెప్యూటెడ్ స్కూల్. మంచి స్కూల్లో నేను ఏంటయ్యానంటే పనిచేయాలనుకుంటున్నాను. ఐ ప్రిఫర్ ద స్కూల్ విత్ సిబిఎస్ఈ స్ట్రీమ్. అయితే ఆ స్కూల్ ఏది? సిబిఎస్ఈ స్ట్రీమ్లో ఉండాలనుకుంటాను. బికాస్ దేర్ విల్ బి డెప్త్ ఇన్ సబ్జెక్ట్స్. ఓకే, సబ్జెక్ట్స్లో కూడా డెప్త్ ఉండాలని కోరుకుంటాను. టీచింగ్ మై వొకేషన్ అండ్ అవొకేషన్. వొకేషన్ అంటే వృత్తి, అవొకేషన్ అంటే ప్రవృత్తి. చూడండి అక్కడ టీచింగ్ ఈజ్ మై వొకేషన్ అండ్ అవొకేషన్. నా వృత్తి అదే, ప్రవృత్తి అదే అంటున్నాడు. సో అది ఆబ్జెక్టివ్. I would like to be associated with a reputed school. I prefer the school with CBSE stream because there will be depth in subjects. ఉద్యోగానికి తగినట్టుగా ఆబ్జెక్టివ్ రాసుకోవాలి మనం. అర్థమవుతుంది కదా? అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 2017-18 డిఎస్సి ఏవి స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ కర్నూల్ కోచింగ్ తీసుకున్నాం సంవత్సరం ఆ స్పోకెన్ ఇంగ్లీష్కు సంబంధించి. 15-17 బీఎడ్ చదువుకున్నాను. మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కర్నూల్ 78%. 12-15 బిఏ ఏవి క్యాంపస్ కర్నూలులో చదువుకున్నాను 83%. 10-12 ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కర్నూలు 7.8 పాయింట్స్ గ్రేడ్. 2009-10 ఎస్ఎస్సి జెడ్పీ హై స్కూల్ కర్నూలు 8.7 గ్రేడ్. ఓకే, గ్రేడ్స్ రాయడం జరిగింది. పర్సంటేజ్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే, అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఓకేనా? ఓకే. వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఇన్ శ్రీ ఏజీ స్కూల్ ఫ్రమ్ 18 to 20. 2 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. టీచర్గా వర్క్ చేశాను అంటున్నాడు. ఓకేనా? స్ట్రెంగ్స్, బలాలు. ఐ బిలీవ్ దట్ టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్, ఎస్పెషల్లీ టీచింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బోధించడం అనేది ఒక కళ, ముఖ్యంగా ఇంగ్లీష్ బోధించడం అనేది ఒక కళ, ముఖ్యంగా ఇంగ్లీష్ బోధించడం అనేది ఒక కళ అంటున్నాడు. కరెక్టే. ఐ కెన్ టీచ్ గ్రామర్ ఇన్ అప్లైడ్ వే రాదర్ దాన్ గ్రామర్ యాజ్ ఎ గ్రామర్. నేను గ్రామర్ను అప్లైడ్ వేలో బోధిస్తాను రాదర్ దాన్ గ్రామర్ యాజ్ ఎ గ్రామర్. గ్రామర్ మాదిరిగా కాకుండా అప్లైడ్ వేలో బోధిస్తాను. I treat children kindly and I have a lot of patience.
పిల్లల్ని బాగా ప్రేమగా చూస్తాను, నాకు చాలా ఓపిక సహనం ఎక్కువ. ఐ గో ఏ గ్రేడ్ ఇన్ మై ప్రాక్టికల్ క్లాసెస్. నేను ప్రాక్టికల్ క్లాసెస్లో ఏ గ్రేడ్ సంపాదించినాను. సో ఆ రకంగా స్ట్రెంగ్స్ రాసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ బోధించడం అంటే ఒక కళ అండి అంటున్నాడు. కళ అంటున్నారు. గ్రామర్ బాగా చెప్తాను, పేషెన్స్ ఉంది. ఓకే, ఐ గో ఏ గ్రేడ్ ఇన్ మై ప్రాక్టికల్ క్లాసెస్. ఓకేనా? ఓకే, స్ట్రెంగ్స్ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిసిందే కదా మనకు. లాంగ్వేజెస్ నాన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్, పుస్తకాలు చదవటం, కొత్త ప్రదేశాలు చూడటం. ఫాదర్స్ నేమ్ సి రాజశేఖర్. రెఫరెన్స్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. రెఫరెన్స్ కావాలంటే ఇస్తామండి అని చెప్తున్నాడు. ఓకేనా? Declaration, I hereby declare that the details furnished above are correct to the best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately. ఇంతకుముందు రాసిన విధంగానే డిక్లరేషన్ పైన ఇచ్చిన సమాచారం అంతా కరెక్టేనండి, ఏమైనా మార్పులు చేర్పులు అంటే చెప్తాను. ప్లేస్ కర్నూల్, డేట్ 6th June 2020, సి వెంకట కుమార్, సిగ్నేచర్ అయిపోయింది. ఓకేనా? డిక్లరేషన్ మనకి ఇంతకుముందు పాత పద్ధతిలోనే సైన్ ఒక్కటి మారిపోతుంది అంతే, తెలిసిన విషయమే కదా. ప్లేస్ కర్నూల్, డేట్ 6th June 2020. ఓకేనా? ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం. ఫ్రమ్ టు అడ్రస్ కవరింగ్ లెటర్లో తెలిసింది కదా. ఫ్రమ్ సి వెంకటేష్ కుమార్, డోర్ నంబర్ 6-240/A, near Arundalpet, Kurnool district. Date of birth 16/8/1993. Venkat Kumar 445@gmail.com. Date వేసేయండి 6th June 2020. For the principal, CS Academy, Erode district, Tamil Nadu. సో ఆ రకంగా రాయటం జరిగింది మనం. సార్ సబ్జెక్ట్ సెండింగ్ కరికులం వీటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్ ఇంగ్లీష్ టీచర్ రిగార్డింగ్. కరికులం వీటే పంపిస్తున్నాను ఇంగ్లీష్ టీచర్కు, దానికి సంబంధించి. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ టుడే ఇన్ ద హిందూ పేపర్లో చూసి స్పందించి రాస్తున్నాను. అండ్ ఇంగ్లీష్ డైలీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ పోస్ట్కు హిందూ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి స్పందనగా ఇది రాస్తున్నాను. హియర్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ యాజ్ ఎ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్. ఇక్కడ నేను క్యాండిడేట్గా అప్లై చేస్తున్నాను, నాకు నేనుగా ప్రజెంట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ కరికులం లెటర్, కవరింగ్ లెటర్ టు మై కరికులం వీటే. దిస్ ఈజ్ కవరింగ్ లెటర్ టు మై కరికులం వీటే. నా కరికులం వీటేకి ఇది కవరింగ్ లెటరు అని చెప్తున్నాడు. ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ టీచర్. బాగా అనుభవం ఉంది నాకు ఇంగ్లీష్ టీచర్గా. ఐ లైక్ టీచింగ్ వెరీ మచ్. టీచింగ్ బాగా చేస్తాను. ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ లాంగ్వేజ్. నాకు ఇష్టమైన భాష ఏంటంటే ఇంగ్లీష్. ఐ కెన్ టీచ్ గ్రామర్ ఇన్ అప్లైడ్ వే. గ్రామర్ను నేను చక్కగా అప్లైడ్ వే, మంచి అప్లైడ్ పద్ధతిలో నేను చెబుతాను. ఓకేనా? ఐ డిక్లేర్ దట్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్. పైన చెప్పిన సమాచారం అంతా కరెక్టేనండి. థ్యాంకింగ్ యూ సార్, యువర్ సిన్సియర్లీ సి వెంకటేష్ కుమార్ అని సైన్ చేసేయటం అన్నమాట. క్రింద సైన్ చేసేయచ్చు, బ్రాకెట్లో ఇది రాసేయచ్చు, ఇక్కడ సైన్ చేసేయండి యువర్ సిన్సియర్లీ కింద. యువర్ సిన్సియర్లీ ప్రక్కన కామా పెట్టేసేయచ్చు, పైదాంట్లో లేకపోతే పెట్టేసేయండి. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ టు ద ప్రిన్సిపల్, సిఎస్ అకాడమీ, ఈరోడ్ డిస్ట్రిక్ట్, తమిళనాడు అని చెప్పటం. సో ఆ రకంగా అడ్రస్ రాయటం జరిగింది. ఓకేనా? సో ఆ రకంగా ఎన్వలప్ పైన కూడా అడ్రస్ రాయటం జరిగింది. అర్థమైంది అనుకుంటాను. ఓకే ఓకే, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళా వెనక్కి తిప్పి చూడండి ఒకసారి. శాంతిరామ్ జనరల్ హాస్పిటల్, 6th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వేరే ప్రశ్న. శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ రిక్వైర్స్ నర్సెస్ టు వర్క్ ఇన్ దేర్ హాస్పిటల్. శాంతిరామ్ జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి నర్సులు కావాలి. యంగ్ అండ్ ఎంతూజియాస్టిక్ ఉమెన్ క్యాండిడేట్స్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఇన్ నర్సింగ్ కెన్ అప్లై. యువతులు, బాగా ఉత్సాహం ఉండే యువతులు, అబ్బాయిలకు లేదు, నర్సెస్ కాబట్టి యువతులు అప్లై చేయాలి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ చదివి ఉండాలి నర్సింగ్లో. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్కిల్ ఇన్ ఇండివిజువల్ కెరీర్ ఈజ్ ఎసెన్షియల్. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలిగి ఉండాలి.
అండ్ స్కిల్ ఇన్ ఇండివిజువల్ కెరీర్ ఈజ్ ఎసెన్షియల్. చక్కగా ఇండివిజువల్ కెరీర్లో నేర్పరితనం ఉండాలి. అప్లై అండ్ సెండ్ డీటెయిల్ రెజ్యూమే టు శాంతిరామ్ జనరల్ హాస్పిటల్స్ ఆపోజిట్ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. వివరాలతో కూడి రెజ్యూమే పంపించండి. శాంతిరామ్ జనరల్ హాస్పిటల్స్, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్. మరి చకచకా తయారు చేసేద్దాం. మరి ఇప్పటి వరకు మనం చకచకా చూసేసాం కాబట్టి చకచకా టకటక రాసేసి పక్కపక్క నవ్వేసుకుందాం. ఓకే. అడ్రస్ కె రమేష్ బాబు, 3/61 వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూర్ మండల్, 516360, కడప డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ 15/8/1994. మొబైల్ నంబర్ 9410543457, ramesh@gmail.com. ఏ రకంగా అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, జీమెయిల్ అడ్రస్ ఇవ్వటం జరిగింది. అది ఏదైనా వచ్చు, మీరు మీ ఇష్టం అది కదా. మీరే ఏ పేరైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం, రాసేసుకోండి. ఆబ్జెక్టివ్ టు ఫ్యాసినేట్ వర్క్, ప్యాసినేట్ టు వర్క్ అని అనాలి. టు ప్యాసినేట్ వర్క్ కాదు కదా, ప్యాసినేట్ టు వర్క్ మార్చుకోండి. ప్యాసినేట్ టు వర్క్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్. ప్యాసినేట్ టు వర్క్ ఇన్ ఏ రెప్యూటెడ్ హాస్పిటల్ టు డూ గుడ్ సర్వీస్ టు ద పేషెంట్స్ యాజ్ ఎ నర్స్. ప్యాసినేట్ అంటే చాలా చక్కగా ఇష్టం ఉండటం. టు వర్క్, టు ప్యాసినేట్ వర్క్ కాదు, ప్యాసినేట్ టు వర్క్. ప్యాసినేట్ తర్వాత టు రాయండి, మార్చుకోండి. Passionate to work in a reputed hospital to do good service to the patients as a nurse. Nurse గా పేషెంట్స్ కు వర్క్ చేయడానికి, రెప్యూటెడ్ హాస్పిటల్లో పనిచేయడానికి ఇష్టం నాకు అని. ఎడ్యుకేషన్ 2011-14 బిఎస్సి నర్సింగ్, రవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గుంటూరు, 76% అగ్రిగేట్. 2009-11 బైపీసీ ఇంటర్మీడియట్, శివశక్తి కాలేజ్, గుంటూరు, 88% అగ్రిగేట్. 8-9 ఎస్ఎస్సి భాష్యం స్కూల్, గుంటూరు, 86% అగ్రిగేట్. ఇంత గుంటూరులోనే విద్యాభ్యాసం జరిగింది. ఓకేనా. ఎస్ఎస్సి 8-9 2008-9. ఓకే. 2009-11 బైపీసీ, 11-14 ఏఎస్సి నర్సింగ్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ 2014-17 వర్క్డ్ యాజ్ ఏ నర్స్ ఇన్ వైష్ణవి హాస్పిటల్స్, చెన్నైలో పనిచేశాను. 17-20 వర్క్డ్ యాజ్ ఏ నర్స్ ఇన్ వినోబా హాస్పిటల్స్, ముంబైలో పనిచేశాను. ఓకే, మంచి అనుభవం ఉంది అయితే, దరిదాపు 6 ఏళ్ళు. స్ట్రెంగ్స్, ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను. ఐఎమ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ సో ఐ కెన్ టేక్ ఇండివిజువల్ కేర్, బాగా అనుభవం ఉంది కాబట్టి ఇండివిజువల్ కేర్ బాగా తీసుకుంటాను. ఇవి స్ట్రెంగ్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందే కదండి. లాంగ్వేజెస్ నోన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. హాబీస్, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ఇంతకుముందు రాసినట్లుగానే రాసేయడం జరిగింది. ఫాదర్స్ నేమ్ ఒక్కటి మారుతుంది, కే మాధవరావు. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఓకేనా. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు తెలిసిందే కాబట్టి మనం 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ కూడా ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబవ్ ఆర్ కరెక్ట్ టు ద best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately. పాతదాని మాదిరిగానే I hereby declare that the details furnished above are correct to the best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately. Place Produttur, date 23 April 2019, K Ramesh, signature. Already తెలిసిన విషయం. ఓకేనా. నెక్స్ట్ కవరింగ్ లెటర్ తెలిసింది కదా. ఫ్రమ్ టు రాయాలి. ఫ్రమ్ కె రమేష్ బాబు, 3/67 వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూరు మండల్, 516360, కడప డిస్ట్రిక్ట్, 23 April 2019 డేట్. సో ఈ రకంగా వేయాలి. టు ద డైరెక్టర్, శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ ఆపోజిట్ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్, నంద్యాల మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకేనా. సార్, సబ్జెక్ట్ సబ్మిటింగ్ రెజ్యూమే ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్స్ రిగార్డింగ్. మరి సబ్మిటింగ్ రెజ్యూమే ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్స్, నర్స్ పోస్ట్కు నేను రెజ్యూమే సబ్మిట్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్. మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు రెస్పాన్స్ ఇస్తున్నాను. టుడే ఇన్ ద హిందూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ నర్స్, నర్స్ పోస్ట్కు మీరు ఇచ్చినారు అడ్వర్టైజ్మెంట్, అప్లై చేస్తున్నాను.
I studied BSc Nursing in Ravi Nursing College. Ravi Nursing College లో చదువుకున్నాను BSc Nursing. గుంటూరు అది గుంటూరు అని పడింది అక్కడ జీ పెట్టేసుకోండి. గుంటూరులో నర్సింగ్ కాలేజీలో చదువుకున్నాను. గుంటూరు అది. I have nearly 6 years experience as a nurse. నర్సుగా నాకు 6 సంవత్సరాల అనుభవం ఉంది. I'm very good at communication skills in English. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతాను. I have the skill in individual care also. ఇండివిజువల్ కేర్లో కూడా స్కిల్ ఉంది. I declare that the above information is true to my knowledge. నా జ్ఞానాన్ని బట్టి కరెక్ట్ అనుకుంటున్నాను. థ్యాంకింగ్ యూ సార్ యువర్ సిన్సియర్లీ కే రమేష్ బాబు అని చెప్పేసి ఇటు సైడ్ కూడా రాయడం జరిగింది కదా. ఇక్కడ కూడా రాసేసుకోవచ్చు ఇలాగా, లేకపోతే ఇక్కడ కూడా రాసేసుకోవచ్చు యువర్ సిన్సియర్లీ కే రమేష్ బాబు అని రాసేసుకోవచ్చు. ఇక్కడ రాసేసుకోవచ్చు. ఇంతకుముందు మాదిరి కాకుండా కొద్దిగా మార్చడం జరిగింది. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ టు ద డైరెక్టర్ శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ ఆపోజిట్ టు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ నంద్యాల కర్నూలు డిస్ట్రిక్ట్. To the director Shantiram General Hospital opposite RGM Engineering College Nandyal Karnool district అని రాసేసుకోవచ్చు. అడ్రస్ అనేది ఇది 6వ లెటర్. ఇంకా నెక్స్ట్ 7వ లెటర్ చూసేసి ఈ పార్ట్ చాలిద్దాం. ఇంకా నెక్స్ట్ పార్ట్ లో మొత్తం ఎక్సర్సైజెస్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి మనకు. అన్ని ఎక్సర్సైజెస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ రిక్వైర్స్ స్టోర్ కీపర్ విత్ అట్రాక్టివ్ సాలరీ. ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ అనేటువంటిది స్టోర్ కీపర్ కావాలంటే మంచి జీతం ఇస్తారు చక్కగా. క్యాండిడేట్స్ విత్ ఇంటర్మీడియట్ అండ్ 2 years ఆఫ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ మీ అప్లై ఫర్ ద పోస్ట్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. సెండ్ యువర్ రెజ్యూమే టు ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ, బోయపాలెం విలేజ్, ఎడ్లపాడు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ కు మీ రెజ్యూమే ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీకి పంపించండి. బోయలపాలెం విలేజ్, ఎడ్లపాడు మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ కు పంపించండి. సో ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీలో స్టోర్ కీపర్ కావాలంటే మంచి జీతం ఇస్తారు. ఓకే, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. చూద్దాం మరి, పంపించేద్దాం మరి. అడ్రస్ ఎం మహేష్ 4/67 ఆశా స్ట్రీట్, గొర్లపల్లి విలేజ్ అండ్ రాయవరం మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ 15/8/1994. మొబైల్ నంబర్ 9453454545. మంచి ఫ్యాన్సీ నంబర్ 9453454545. అటువంటి నంబర్లు ఏం లేవు మరి, దయచేసి ఎవరు చేయకండి. ఓకే, ఎం మహేష్ 4/67 ఆశా స్ట్రీట్, గోర్లపల్లి విలేజ్, రాయవరం మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. డేట్ ఆఫ్ బర్త్ 15/8/1994. మొబైల్ నంబర్ 9453454545. మహేష్ @gmail.com. Next one, student, objective. Passionate to work with a reputed company where I am treated well. ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీలో పనిచేయాలనుకుంటున్నాను, నన్ను బాగా చూసుకునే చోట అన్నమాట. ఎడ్యుకేషన్ 2012-13 DCA నెట్ కంప్యూటర్స్ విజయవాడలో చదువుకున్న, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. 2010-12 CEC ఇంటర్మీడియట్ లో సిఎస్ గ్రూప్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుంటూరులో. 76% అగ్రిగేట్, బాగుంది చక్కగా పర్సెంటేజ్. 2009-10 SSC గవర్నమెంట్ హై స్కూల్ గుంటూరు, 66% అగ్రిగేట్. ఓకే, సో ఆ రకంగా మరి మనం చెప్పుకోవడం జరిగింది. SSC గవర్నమెంట్ హై స్కూల్ గుంటూరు, 66% అగ్రిగేట్. వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్డ్ యాజ్ ఎ స్టోర్ కీపర్ ఇన్ L&T కంపెనీ విజయవాడ ఫ్రమ్ 2013 to 20. స్టోర్ కీపర్గా L&T కంపెనీలో 7 సంవత్సరాలు పనిచేసినాడు. 13 to 20 వరకు పనిచేయడం జరిగింది. ఓకేనా, అర్థమవుతుంది కదా. స్ట్రెంగ్స్, ఐ టేక్ కేర్ ఆఫ్ థింగ్స్ వేర్ ఐ వర్క్. బాగా పనిచేసే చోటల్లా వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటాను, ఎందుకంటే స్టోర్ కీపర్ ఉద్యోగం కదా అప్లై చేసి. ఐఎమ్ పంక్చువల్ అండ్ సిన్సియర్ ఇన్ మై వర్క్. నా పనిలో నేను చాలా సిన్సియర్, పంక్చువల్, బాగా పనిచేస్తాను. ఐ నో హౌ టు ఆపరేట్ కంప్యూటర్. నాకు తెలుసు కంప్యూటర్ లాగా ఆపరేట్ చేయాలో. ఓకేనా. అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. లాంగ్వేజెస్ నోన్, తెలిసిందే కదా, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ రొటీన్గా. హాబీస్ తెలిసినవి, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. మీరు కొత్తవి రాసుకోవచ్చు, ఏవైనా సరే మీ ఇష్టం అండి, మార్చుకోవచ్చు. ఫాదర్స్ నేమ్ ఎం రాజయ్య. రెఫరెన్స్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఓకేనా. డిక్లరేషన్ పాత పద్ధతేనండి, డిక్లరేషన్ పాత పద్ధతి.
I hereby declare that the details furnished above are correct to the best of my knowledge. వివరాలన్నీ కరెక్టే and belief, and I undertake to inform you of any changes therein immediately. I hereby declare that the details furnished above are correct to the best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately. ఇచ్చిన సమాచారం అంతా కరెక్టేనండి, ఏమైనా మార్పులు ఉంటే చెప్తాను. ప్లేస్ గుంటూరు, డేట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది 23 April 2019. M. Mahesh. కవరింగ్ లెటర్ చూడండి. ఫ్రమ్ M. Mahesh, 4/67, Asha Street, Golapalli, Rayavaram Mandal, Guntur District, 23 April 2019. To the manager, Priya Construction Company, Boyalpalam Village, Jedlapad Mandalam, Guntur District. Okay na? Correct na? From address to address item జరిగింది. To the manager, Priya Construction Company, Boyalpalam Village, Jedlapad Mandal, Guntur. From address ఇంతకు ముందు రాసుకున్నది మహేష్ గురించి రాసింది. Submitting resume for the post of storekeeper regarding storekeeper ఉద్యోగానికి అప్లై చేస్తున్నాను. This is in response to your advertisement in the హిందూలో అడ్వర్టైజ్మెంట్ ప్రకారం అప్లై చేస్తున్నాను. Dated 15/4/20 for the post of storekeeper post కు అప్లై చేస్తున్నాను. ఆ రోజు పడింది న్యూస్ పేపర్లో. I am the person who has nearly 7 years experience. నాకు 7 ఏళ్ళ అనుభవం ఉంది. I am very much obedient in my work. నా పని చక్కగా చేస్తాను. And I am very సిన్సియర్గా ఉంటాను. Where I have worked, పనిచేసిన చోట. I am good at communication skills in English చక్కగా మాట్లాడతాను. I have computer knowledge to maintain records all. రికార్డ్స్ అని కూడా రాసుకోవచ్చు. నాకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది రికార్డ్స్ని బాగా మెయింటైన్ చేయడానికి. థ్యాంకింగ్ యూ సార్, యువర్ సిన్సియర్లీ M. Mahesh అని చెప్పేసి మనం రాసేసుకోవచ్చు అనమాట. అనుభవం బాగా ఉందండి అని చెప్పేసి రాసేసుకోవచ్చు. నేను చాలా ఒబీడియంట్, వర్క్ బాగా పనిచేస్తాను, సిన్సియర్, ఎక్కడ పనిచేసినా కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగుంది, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందని చెప్తున్నాడు. మరి యువర్ సిన్సియర్లీ M. Mahesh అని సైడ్ లైన్ రాసుకోవచ్చు. అడ్రస్ ఎట్లయినా రాసుకోవచ్చు. యువర్ సిన్సియర్లీ ఇక్కడే సైడ్ అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ పైన అడ్రస్ టు ద మేనేజర్, ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ, బోయల్పాలెం విలేజ్, రాయవరం మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది అడ్రస్ టు ద మేనేజర్, ప్రియా కన్స్ట్రక్షన్ కంపెనీ, బోయల్పాలెం విలేజ్, రాయవరం మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్ అని రాసేయచ్చు అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. అర్థమైంది కదా? ఓకేనా? ఓకే, ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా అర్థమైపోయాయి అనుకుంటాను. మరి ఈ పార్ట్లో మనం 3వ ఎగ్జాంపుల్, 4వ ఎగ్జాంపుల్, 5వ ఎగ్జాంపుల్, 6వ ఎగ్జాంపుల్, 7వ ఎగ్జాంపుల్ చూడడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ 1లో 8, 9, 10, 11, 10, తర్వాత ఎక్సర్సైజ్ 2లో 1, 2 ఉన్నాయి. అవి చేసిస్తే మనకు కరికులం వీట్ అయిపోతుందండి. మనం అన్ని ఎక్సర్సైజెస్ కూడా కవర్ చేసుకున్నట్లు విత్ ఎక్సర్సైజెస్ అండ్ ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు కవర్ చేయడం జరిగింది. చక్కగా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండాను అన్ని కూడాను చూస్తారనుకుంటాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్ అనే యూట్యూబ్ ఛానల్ నాది, లేకపోతే ఏపీ ఇంటర్మీడియట్, ఏపీ సెకండ్ ఇంటర్ అని కొడితే వచ్చేస్తాయి నా వీడియోలు కూడా. ఏపీ సెకండ్ ఇంటర్ గ్రామర్ అని కొట్టేస్తే నా వీడియోలు వచ్చేస్తాయి. తప్పనిసరిగా నా వీడియోలను లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటే నొక్కండి. నొక్కితే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ రిలీజ్ అయినప్పుడల్లా. ఇదే కాదు, నేను ఫస్ట్ ఇంటర్ గ్రామర్ కూడా చేస్తాను, బేసిక్ గ్రామర్ కూడా చేయబోతున్నాను. ఫస్ట్ ఇంటర్ గ్రామర్ చేస్తాను, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా క్లాసెస్ చేస్తాను యూట్యూబ్లో. అన్నీ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు భవిష్యత్తులో మీరు. సో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? ఓకే, ఇప్పటి వరకు చక్కగా నేర్చుకున్నారు కదా. మరి ఈరోజుకు సెలవు మరి. ఓకే, చీకటి పడిపోయింది మరి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.